అనుకున్నావా? సారీ రా, ఎవరికి ఫోన్ చేయాలి అర్థం కాక నీకు ఫోన్ చేసాం. అంత అయిపోయిందిరా, మా ఇద్దరి మధ్య అంత అయిపోయింది. అది నేను ఎక్స్పెక్ట్ అయిపోయిందిరా. అరే అది నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా నాకేం మాత్రం బాధలేదురా, కానీ అది పోతూ పోతూ ఒక మాట అయిపోయింది. నువ్వు చాలా మంచోడివి, నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతాను. అరే ఇదేం లాజిక్, చిత్త లాజిక్. మంచోడైతే వదిలేస్తారా అంటే ఇప్పుడు ఈ మేడం నేను నచ్చాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను ఒక 2 చైన్ స్నాచింగ్లు, ఒక 2 మానభంగాలు చేసి జైలు మీద రావాలరా. ఇప్పుడు నన్ను వదిలేసి ఆ కార్తీక్ గారు జరిగింది. మరి ఆ కార్తీక్ గారు చేస్తే ఎట్లా, మోసం చేస్తే ఎట్లా అంటే ఆ కార్తీక్ గారు మోసం చేయడం చాలా మంచోడు అంటాను. నేను మంచోన్నానే కదా నన్ను వదిలేసేది, మళ్ళీ వాడు దగ్గర కూడా వెండి. దానికి పానీపూరి అంటే ఎంత ఇష్టం నీకు తెలుసు కదా. ఏమన్నా దానికి పానీపూరి అంటే చాలా ఇష్టం అని చెప్పేసి పానీపూరి అడిగితే మా ఇంటికి కూడా బంధువులు వదిలేసి 7 కిలోమీటర్ల దూరం తీసుకెళ్తారా, అక్కడ మంచిగా ఉంటుంది పానీపూరి అని చెప్పేసి. అక్కడ దగ్గర పానీపూరి తింటుంది అని చెప్పేసి బేల్పూరి తీసుకెళ్తే అది బేల్పూరి నేను ఏమంటే తెలుసా, పానీపూరి ఇలా ఉంది అంటది. పానీపూరికి బేల్పూరికి తేడా దగ్గర ముఖం రాలి. అది నన్ను వదిలేయటమేంట్రా. నేను చూసాం కదా దాని బర్త్డే ఎంత గ్రాండ్ చేశాను. ఎవరైనా అంత గ్రాండ్గా దాన్ని బర్త్డే చేస్తాడా? అదే అంత గ్రాండ్గా బర్త్డే చేసినాక అది ఏడ్చుకుంటూ వచ్చి అఖిల్ మా డాడీ కూడా నా బర్త్డే ఇప్పుడు ఇట్లా నేను నువ్వు చేసామని కళ్ళని నేను తెలుసుకొని నన్ను హక్ చేసుకుంటాను. అది ఏమైంది నా బ్రేక్ కూడా దానికి. అని ఇట్లా బ్రేక్ పోయిందని చెప్పేసి ఆ ధీరజ్ గారికి చెప్తే వాడు ఏమంటాను తెలుసా, సరే పోనీ లేదా వదిలే, దానికి నీ వాల్యూ తెలిసి వస్తుంది అంటాను. వాల్యూ తెలిసి రావడానికి ఇది 90 సారా జెన్సీ. ఇక్కడ మనం వదిలేస్తే వాల్యూ తెలిసి రావడం కాదు, కొత్త దోస్తులు దొరుకుతారు, ఇంకొంత వెళ్ళిపోతారు. ఈ పంచాయతీ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసారా? అది మన పెళ్లికి పోయాల్సింది చూడు, అప్పటి నుంచే మొదలైంది. అది ఆ పెళ్లి వెనక అక్కడ ఏం జరిగింది, ఎవరిని చూసిందో తెలియదు, కానీ ఆ పెళ్లి కాడికి వచ్చిన కాడికి మొదలు పెట్టిందిరా. విడిపోదాం విడిపోదాం విడిపోదాం. ఏంద్రీ ఇదంతా విడిపోవడం అంత ఈజీయారా? అరే అది నన్ను వదిలి వెళ్ళిపోయిందని బాధ కన్నా ఎక్కువ అది లేకుండా నేను ఎలా బతుకుతానన్న భయం ఎక్కువ అవుతుందిరా. దీని ఏమన్నా అన్నాను అనుకోరా, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నీకు ఇచ్చేత తీసుకోమంటుంది. ఏం చేసుకున్నాడు గిఫ్ట్లు తీసుకుని? దానికి కొనిచ్చిన వస్తువులు మొత్తం ఆడోళ్ళ వస్తువులు, ఆ బట్టలు వేసుకుని తిరగాల. దానికి ఇచ్చిన రింగ్ కూడా ఆడోళ్ళ రింగ్, అది వేసుకుని తిరిగితే నవ్వుతారు వారిని చూస్తే. విడిపోవటం అవసరం అని కలిసి ఉందామని అడుక్కుంటే ప్లీజ్ అఖిల్ నన్ను టార్చర్ చేయక అఖిల్ అంటుంది. అరే ఆ కార్తిక్ గడు పరిచయం నెల కూడా ఎత్తలేదురా. నాది 6 సంవత్సరాల ప్రేమరా. 6 సంవత్సరాల ప్రేమ నెల రోజులలో ఎట్లా? ఒక్కటి మాత్రం నిజం రా, అది నన్ను వదిలేయడం అంత నిజమో అది నన్ను ప్రేమించింది కూడా అంతే నిజం రా. చాలా ప్రేమించింది, కానీ ఎందుకు వదిలేస్తుందో అర్థమవుతలేదురా. దానికి ఆఫీస్కి టైం లేట్ అవుతుందని చెప్పేసి రోజు దాన్ని దింపి నేను లేట్ పెట్టాను రా. రోజు మా చిత్త ఆఫీసర్ కానీ చేతిలో తిట్లు తినటండి. ఎవరి కోసం? దానికోసం కాదా? అరే నాకు అర్థమవుతలేదు అసలు, నేను దీనికి గుర్తు రావట్లేదు ఒకసారైనా. అవి నోటిఫికేషన్ అదే వచ్చావు, అది కాదులే. స్విగ్గోడు నెలకు ఒక్కసారి ఆర్డర్ పెడతా స్విగ్గీలో, వాడే అడుగుతున్నాడు ఒరే అఖిల్ ఫోన్ చేసేవారా అని. దీంతో 6 సంవత్సరాలు ఉన్నా, ఒక్క మెసేజ్ కూడా ఇస్తలేదు. ఫస్ట్ ఈ బాయ్ బెస్ట్ జాతర మింగారా, ఈ నా కొడుకుల వల్లే వీళ్ళు తయారవుతుడు. దాన్ని దేవత లెక్క పూజించినరా, అందుకే చేతిలో ప్రసాదం పెట్టి మాయమైపోయింది. నాతో నీ ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి గుర్తు రావట్లేదు అన్నది. ఇప్పుడు ఆ కార్తీక్ అని ప్రేమలో నేను గుర్తుకొస్తలేను వచ్చు దానికి. అండ్ ఏమో అన్నింటిలో బ్లాగ్ చేసుకుందిరా, వాట్సాప్లో, నార్మల్ కాల్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో బ్లాగ్ చేసుకుంది. ఏమొస్తుంది దాన్ని బ్లాగ్ చేసుకుంటే? నా పైసలు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయిందిరా. దాని ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఒకసారి ఫోన్ మాట్లాడి అంటే అసలు నువ్వెవరన్నా నన్ను అడుగుతున్నారంటారు వాళ్ళు. నాకు కలిసి తిన్నప్పుడు తెలియదు వాళ్ళు నేను ఎవరో. సరేరా, అది నన్ను వదిలేసి వెళ్ళిపోయినాయి కదా, నేను కూడా దానికి మెసేజ్ కాల్స్ ఏం చేయ లైట్ తీసుకుంటే ఇక. దాని ముఖం ఎప్పుడైనా చూసావరా? బిలో యావరేజ్ ఫిగర్ అది, దానికి ఎంత ఉంటే హీరోలా ఉంటా, నాకెంత ఉండాలి? సరే అరే నువ్వు అది టిండర్ గ్లిండర్ ఏదో యాప్ ఆడదు చూడు, అది పంపరా. అరే మామ ఒక మాట అడుగుతా, ఏమనుకోకు. ఇంకా మీ బాబాయ్లో బిడ్డ ఉంది చూడరా, మీ చెల్లి పేరేంటి? స్రవంతి. ఆమె నాకు ఏమైనా సెట్ అయిద్దా? అరే ఇదంతా గిట్లే ఉంటదరా, లోపల మస్తు మంటగుంది కానీ నవ్వు వస్తాంది. ఒక్కడమే ఉన్నా గీ చీకటి గదిలా ఒంటరిగా. ఎవరూ లేరురా నువ్వు తప్ప నా బాధ వినేటోడు. కొంచెం ఎమోషనల్ అవుతున్నా.